ఈ రోజులలో లాభాల కోసం పార్టీ మారే రోజులు చూసాం. ఎంతోమంది పదవి వస్తుందంటే పార్టీ మారే వాళ్ళని చూసాం. కానీ 1970 నుంచి ఇప్పటివరకు ఒకే పార్టీలో కొనసాగుతూ ఎటువంటి ఆదాయం కూడా వనర్చకుండా ఉండే రాజకీయ నాయకులు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. ఆ కోణంలో చూస్తే పిరుపాక నియోజకవర్గంలో కూడా మనకు ఒక నాయకుడు కనిపిస్తాడు. అతను చేసింది పూర్తిగా పార్టీలో కాదు, ఒక జాతీయ పార్టీలో చేస్తున్నారు. ఆ విషయం చెప్పాలంటే గతంలో ఎన్నో అవరోధాలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. టీడీపీ పాలనలో, అలాగే తర్వాత వచ్చిన ప్రభుత్వాల్లో, ఇక్కడ సిపిఐ ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులున్నా తన కాంగ్రెస్ పార్టీలోనే 75 నుంచి ఇప్పటిదాకా కొనసాగారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ఆస్తులు సంపాదించుకోకుండా నిస్వార్థ నాయకుడిగా పనిచేశాడు. ఆయనే పిరుపాక మండల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం. ఆయనతో ఈరోజు ఎస్బీఎస్లో ప్రత్యేక ఇంటర్వ్యూ చూడబోతున్నాం. నమస్తే అండి రామనాథం గారు. మీరు మొదటిగా ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు సార్? మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? నాకు 1924లో ఓటర్కు నేను 1978లో అక్కడి నుంచి నేను పార్టీ కార్యక్రమాలు ప్రతి విషయంలో ముందడుగు యాక్టివిటీ పనిచేసేవాడిని. అప్పుడు నేను యూత్ని అంటే ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రాం అయినా కూడా అటెండ్ కాదు, నా తగ్గే పని లేకుండా పిరుపాక మండలం అంటే ఎన్నో రాజకీయాలు నెలవైన స్థానం సార్. పిరుపాక మండలం మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ చాలా బీసీలకు వచ్చిన స్థానం కానీ ఎస్సీలకు వచ్చిన స్థానం కానీ చాలా తక్కువ. చాలా అరుదుగా మీకు పొది వీరయ్య ఆశీస్సులతో మీకు మండలాధ్యక్షులు దొరికిందని మీరు చెప్పుకుంటున్నారు బయటే. మరి ఏ విధంగా మీకు దక్కింది? మీరు దానికన్నా గొడుగులు ఎదుర్కొన్నారా? పార్టీకి మీకు ఎటువంటి సపోర్ట్ అందింది వీరయ్య గారి నుంచి? నాకు 2018లో కష్టకాలంలో ఉన్న పార్టీని కాంతారావు ఎప్పుడైతే పార్టీ మారేదో ఇక్కడ ప్రతి కార్యకర్త ఇంటి పడుతూ ఆ సందర్భంలో నా దగ్గరికి ఒక 10 మంది నేను అంటే పార్టీ అంటే బాగా అభిమానం వచ్చి నాన్నగారు మాకు దిక్కెవ్వలేదు, నువ్వు పెద్ద తప్ప ఇంకే ఎట్లయినా నీకు తప్ప ఎవరు లేదు కూడా అని అంటే ఇష్టం అయితే నేను కంటిన్యూ కొనసాగుతా, నేను పని చేయగలుగుతా. సో నాకు పాతోళ్ళు కొత్తోళ్ళు జిల్లాకి కూడా పరిచయాలు ఉన్నారు, నువ్వు చేయగలుగుతా, నీ ఓకే అంటే అన్న తర్వాత అందరం కలిసి కొడమేరయ్య గారు పోవడం. అప్పుడు కొడమేరయ్య గారు బీసీసీ ఇన్ఛార్జి మాత్రమే, ఆయన కూడా అప్పుడు ఆయన కూడా రావాలి. సరే ఏదైతే మనకి ఇక్కడ మన పార్టీ అధికారిగా ఉంటేనే ప్రజలకు ఏమైనా న్యాయం చేయగలుగుతాం, ఏదైనా మనకి ఏమైనా చేయగలుగుతాం ఒక నమ్మకం మీద పోతే వాళ్ళు ఆలోచించి రోజు ఆలోచించమని చెప్పి ఆ తర్వాత వీళ్ళందరూ పట్టుకొని మళ్ళీ పోయి కూర్చున్న తర్వాత ఆలోచించి మీ ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలు యాక్టివ్గా పనిచేయడం జరిగింది, పార్టీని బలోపేతం చేయడం జరిగింది. ఈరోజు అధికారంలో కూడా వచ్చినాం అనేది నేను అనుకుంటాను. ప్రజలు నగలదు, నేనైతే కష్టపడడం అనేది డంక పథకం నేను చెప్తున్నాను. ఒకటేంటంటే సార్, గతంలో బలమైన ఎత్తులున్న బట్టిన ఎవరు లాగుతారు. ఇక్కడ నుంచి గెలిచిన రేఖా కాంతారావు గారు ప్రభుత్వ పదవి పొందారు. ఆ టైంలో నాకు తెలిసి నేను కూడా మీడియా ఉన్నా కాబట్టి మీరు ప్రెస్ మీట్ మీద నలుగురు సందర్భం కూడా లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు ఒట్టిపోయిన ఎద్దు లాంటి ఒక పార్టీని, వాస్తవం రాష్ట్రంలో ఒట్టిపోయిన పార్టీని పునరుజ్జీవనం పోసి అత్యధిక మేరలో మీ పాత్ర చాలా కీలక పాత్ర పోషించారు. మరి అదే గౌరవం మీ పార్టీ దక్కుతుందా? ఇలా పార్టీ గెలుపులో చెప్పాలంటే పిరుపాక మండలంలో మీరే కీలక పాత్ర. ఎందుకంటే అసలు నాకు నలుగురు లేవు మీరగా. ఇలా 4,000 మంది ఉండొచ్చు, 40,000 మంది ఉండొచ్చు, 4 లక్షల మంది ఉండొచ్చు. మరి బలం లేనప్పుడు మీకు ఏ గౌరవం ఉంది? బలం వచ్చిన తర్వాత అదే గౌరవం మీకు పార్టీలో దక్కుతుందా? సరే, ఇప్పుడు నేను అనేది ఒకటండి, అడిగిన ప్రశ్న ఏంటంటే పార్టీ నన్ను నమ్మించింది. సరే, ఈరోజు కొంతమంది అంటే బీసీలు కాబట్టి అంటే పేరు చెప్పను కానీ ఓసీలలో నీకు పరిస్థితి పార్టీలో ఉంది కాబట్టి ఆ గౌరవం నాకు లేదు. కానీ పడని వాళ్ళు ఎట్లున్నారంటే అనే టైపులో కొంతమంది ఉన్నారు. కానీ పార్టీ తిన్నా అది కాదు అంటే నా పార్టీ తిన్నా అది కాదు. పార్టీ ఆదేశాలు నేను పని చేస్తాను. వాళ్ళేంటి మీరు రాగానే మాకు పదవులు కావాలనే వాళ్ళు
అంటే పార్టీలో ఎవరైనా నేనే కాదు ఇంకోరైనా కష్టపడితేనే పదవి వస్తుంది. కానీ రాగానే పదవులుగా అంటారు చాలా మంది చూసాం. కానీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు రావు కదా. ఒకే పార్టీని పట్టుకుంటే ఆ గుర్తింపు అనేది అధిష్టానం వెళ్ళిపోతుంది. ఇవాళ నేను సార్ నేను పార్టీని నేను ఉన్నాను. నాకు అధిష్టానం ఆశీస్సులు 100% ఉన్నాయి నాకు. ఇప్పుడు రామరాజం అంటే ధనబలం లేదు, తెలిసిన విషయమే. జనబలం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీలో జనబలం పనిచేస్తుందా, ధనబలం పనిచేస్తుందా మీరు అనుకుంటారా? నాకు ధనబలం అవసరం లేదు, ప్రజాబలం ఉంది, అధిష్టాన బలం కూడా 100% ఉందనే నేను అనుకుంటాను. ఎందుకంటే నా గుర్తింపు అనేది నేను చేసిన యాక్టివిటీస్ పనులనేది ఇవాళ అధిష్టానం చేస్తున్నాను. వాళ్ళు నేను పోతే ఈరోజు కూడా దాని ఏదైనా సందర్భం నా పేరు వచ్చినప్పుడు నమస్కారంటే ఎక్కడంటే సినిమా కాన్ఫరెన్స్ మడపెడతాను రావాలంటే మీరేనా అంటే నా వాయిస్ అక్కడ వేసి కదా అనే ఒక బాగా నమ్మిన. ఎందుకు నమ్మినంటే ఈరోజు కూడా నేను పదవిని ఆశిస్తున్నా. ఎట్లా ఆశిస్తున్నానంటే ఏజెన్సీలో వార్డ్ నెంబర్ కూడా మాకు అవకాశం లేదు. ఈ కండవను మర్చిపోను నేను. కానీ అధిష్టానం గుర్తిస్తే నాకు మంచి పదవి ఇస్తానని కూడా నా నమ్మకం లేదు సార్. మన తెలుగుదేశం పార్టీ నాకు తెలిసినంత రామారావు వచ్చిన తర్వాత ఒక 3 సార్లు గెలవడం జరిగింది. తర్వాత వరుసగా చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. ఇలాంటి టైంలో చాలా మంది పార్టీలు మారింది. నాకు తెలిసి వాస్తవంగా అంటే నేను మీడియా లేకపోవచ్చు కానీ చిన్నపిల్లలు ఉండొచ్చు, మ్యాక్సిమం పార్టీలు మారారు. ఆ టైంలో కూడా మీరు పార్టీ నమ్ముకో ఇదే పార్టీ కొనసాగు చెప్పారు. అదే పార్టీ కొనసాగుతాం కూడా ఇప్పటికి. మరి అప్పుడు రామారావు ప్రభుత్వంలో కానీ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంలో కానీ మీ పార్టీ మారితే ఎవరు సాయాలు ఇస్తామని కానీ అక్కడ ఆశ చూపించారా? చూపించారు. ఇక్కడ ఒక లోకల్ లీడర్ ఉన్నాడు మా పేరు, ఆయన వచ్చిందంటే చెప్పడానికి లేదు. నేను చేసిన కాంట్రాక్ట్ చేసేవాడు, ఆ వర్క్లో మీద కాంట్రాక్ట్ చేసేవాడు. లాస్ట్కి ఏమనంటే నాకు పర్సెంటేజ్ ఈ పార్టీ వచ్చి ఈ కాంగ్రెస్ బాధ్యత ఈ పార్టీ అంటే నా ఉద్దేశం ఆ రోజు ఈ పార్టీకి రాదు పర్సెంటేజ్. నాకు అధికారులు ఆశిస్తుంది. నీ అధికారులు ఎవరు ఎక్కువ జాతీయ పార్టీ ఎప్పుడూ ఉంటుంది, గుర్తుపెట్టుకో. పట్టా భూమి లాంటిది. ఈ ప్రాంతీయ పార్టీలో అసైన్మెంట్ పట్టాలు అవి ఉంటే పోతాయి. పట్టా భూమి ట్రాన్స్ఫర్ గుర్తుపెట్టుకో. భవానీ గుర్తుపెట్టుకుంటే చెప్పడం అదే భవానీ నేను విమర్శించాను. నువ్వు నాకు చెప్పదు. నేను ఒక సందర్భం అన్నా, నేను పార్టీ మారుతా మరి నాకు అవకాశం ట్రస్ట్ బోర్డు చేయడం చెప్తాను. నాకే లేదు నీకే మరి నువ్వు అన్నది కూడా నీకే దిగులేదు పార్టీలో చూడా. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ వచ్చాడు అధికారులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో వచ్చాడు. అందుకనే నాకు ఈరోజు కాంగ్రెస్ నమ్మకం. నాకు పదవి వస్తుందని కూడా 100% నమ్మకం ఉందో సార్. ఇప్పుడు మీరు పార్టీ ప్రచారంలో ఉండగా అంటే ప్రతిపక్షంలో అంటే ఇప్పుడు అధికార పక్షం మీరు ఒక యాత్రకి వెళ్ళారు. యాత్రలో హాస్టల్ మీకు వెళ్ళకుండా ఆ టైంలో కూడా మీరు యాక్టివ్గా ఉన్నారు, పార్టీ గురించి ఆలోచించారు. అప్పుడు ఆ టైంలో మీరు పార్టీ నుంచి ఎవరన్నా సపోర్ట్ చేశారా? చేశారు. నాకు ఆ టైంలో నాకు వీరన్న గారు చేదోడు అంటే మాకు దిక్కు ఇప్పుడు ఆయనే. మరి కాంతాలో వెళ్ళిపోయాడు వేరే టైంలో. నాకు ఆయన దిక్కు ఆయనే కాదు. ఈరోజు వాతానికి కూడా కార్యకర్త ఆయన లేనప్పుడు కొంతమంది గొప్ప చెప్తాడు ఎక్కడో కాదు. కాబట్టి వీరంగా నమ్ముకున్న ఎవరు చెప్పు 100% ఎవరు నమ్మిన మనిషి. అలాంటి మనిషి నేను కూడా నాకు 8 సంవత్సరాల సర్వీస్ 50 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తాను. అలాంటి వ్యక్తిని మాత్రమే మీరు ఆయన దేవుడు నాకు. ఆయన మీరు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళారు సార్. అంటే హాస్టల్ కూడా చాలా పెద్ద విషయం. ప్రాణాపాయ స్థితిలో ఆ టైంలో ఎన్రోల్మెంట్ అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేయండి అని. ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని బయట చెప్పుకోవడం కార్యకర్తలు భయపడ్డారు. చెప్పుకుంటే కేసులు అయినాయి, స్టేషన్లో పోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భాల్లో మీరు అత్యధిక ఎన్రోల్మెంట్ చేయగలిగారు. ఎలా చేయగలిగారు? మీ కార్యకర్తల కృషి దానికి ఎంత ఉంది? అయితే నేను ఎన్రోల్మెంట్ నాకు అధిష్టానం గాంధీ భవన్ నుంచి ఎన్రోల్మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఆ సందర్భంలో విలేజ్కి పోతే అమ్మా ఇది చేస్తే మీకు ఇన్సూరెన్స్ వస్తుంది, బీమా అత్యవసరంలో వస్తుంది. ఈ రకంగా ఉంటుంది. ఒక ఆర్డినెన్స్ అన్నారు కదా,
రావణ గారు ఇది చేస్తాం మా విజ్ఞాన కల్చర్లో అని చెప్పలేదు. దానికి నేను ఒకటే మాట్లాడాను, అమ్మా మీరే భయపడదు, ఈ ఖచ్చితంగా 50 ఏళ్ళు వస్తుంది. వాడు ఎట్లా ఇస్తాడు తీసుకున్నాను పెట్టి ధర్నా చేస్తారు. ఇప్పుడు పార్టీలు మాసే వస్తే పోతాయి, అధికారులు మార్పు గుర్తుపెట్టుకో, ఈ అధికారం పనిచేస్తుంది. నీకు ఎక్కడ తప్పుంటే ఇది ఎందుకు చేస్తావు నేను అడగలుగుతాను. నాకు అధిష్టానం ప్రజాప్రతినిధిగా నాకు అధిష్టానం నేను అవసరంగా ఆలోచించి గొడవ చేస్తాను చెప్పాలి. ఆ రకంగా వాళ్ళు ధైర్యం చెబుతూ ముందుకు రాదని 6 నెలల కంటెంట్ ఇస్తే ఇప్పుడు పార్టీ బలం ఉన్నప్పుడు పార్టీ కార్యాలయాలు ఎన్ని నడపచ్చు ఏదైనా చేస్తారు. వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ప్రజాబలంతో అభివృద్ధి చేసిందని చెప్పి పోలీస్ స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్లో బిల్డింగ్ పెట్టారు. మీరు దాని పక్కనే అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పెట్టారు. దానికి అర్థం కూడా నాకు తెలిసి చాలా రోజులు ఉన్నాను. ఇప్పుడు ఆ రోజుల్లో అంటే 5 సంవత్సరాలు మెయింటైన్ చేశాను నేను. అంటే అంటే ఎటువంటి నాయకులు లేకుండా తక్కువ మంది కార్యకర్తలు మరి దాంట్లో ఎంతో నాకు తెలిసి అప్పులు కూడా నాకు తెలిసి ఇది నాకు తెలిసి ఆ పార్టీ తినడానికి మొత్తం 10 లక్షలకు అప్పులైన మాకు తెలుసు వాస్తవం. మరి ఆ అప్పులు రికవరీ ఎలా చేయగలుగుతారు? మరి మీ కుటుంబం వాస్తవ కుటుంబానికి ప్రజలు ఉంటారు. ఇంత నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు డబ్బులు సంపాదించుకోవడానికి పార్టీలోకి వస్తాడు. కానీ ప్రజాబలం తప్ప మీ దగ్గర నాకు తెలిసి రూపాయలు లేవు. మరి ఎలా మెయింటైన్ చేస్తారు? మీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుందా? అంటే 2018లో నాకు పవన్ గారు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాస్తవంగా నా రాజకీయాలకు ఎవరు డబ్బులు అడగాలంటే ఓటింగ్ అడిగారు. నా 3 బిడ్డలు, నా 3 బిడ్డలు కొడుకు మీరందరూ చూసుకోండి. మనకు రాక అదో వచ్చింది, మరి దీన్ని ఉపయోగించుకోవాలి. నాకంత ఏం చేయాలి పిల్లలు చెప్పండి. వాళ్ళు కూడా సంతోషపడుతూ వాళ్ళు ఏమనంటే దాడి మేము మర్చిపోతే ఈ పత్రం చేయాలి. వాళ్ళు మన ముందు రెడ్డిలు అందుకు తగ్గలే. మనకేమవుతుంది అని అంటే కొంతమంది తగ్గలే. ఆఖరాకు వచ్చింది తను ఉపయోగించు భవిష్యత్తు నా బిడ్డలు ప్రోత్సహిస్తే మనిషికి ఇస్తే 60,000 రూపాయలు ఒకేసారి మన అడగవచ్చు అంతేనండి. అక్కడే కార్యకర్తలు ఏ మీటింగ్ అయినా ఏ ఫంక్షన్ అయినా ఫంక్షన్ ఎవరు ఏదో ఎక్కడికి పోయినా సేవ కార్యక్రమం చేసినా సార్ కొంత తాతలు ఇచ్చారు, సాయం చేశారు. కొంత నేను ఎక్కడో ఒక దగ్గర మొబైల్ చేసి తీసుకొచ్చేవాడు. కార్యకర్తలు వస్తే ఇంటికి ఇబ్బంది పనులు చేశాం. మీటింగ్ అయితే భోజనాలు పెట్టించాం, రకరకాల ఖర్చులు పెట్టారు. కానీ ఈరోజు గెలిపించిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మా ఊళ్ళో సర్పంచ్ బాగా ఉద్యోగులు చనిపోతే నా సొంత శక్తిగా 3,000 రూపాయలు బియ్యం ఇచ్చాను, కొనిచ్చాను, 2,000 రూపాయలు క్యాష్ ఇచ్చాను. అక్కడే ఇప్పుడు కూడా జరిగితే మొన్న సేకరణ చచ్చిపోతే 50,000 రూపాయలు ఇచ్చాను. ఇట్లా ఇప్పుడు కూడా మేనేజ్ చేస్తాను. అధిష్టానం కూడా నేను ఇప్పటి కూడా పెడతానా నాకు ఎందుకేమని అడగను. అందులో కరోనా సమయంలో కూడా అధికార పార్టీకి ధీటుగా మీరు పంచారు, చూశారు. అధికార పార్టీకి ధీటుగా మీరు గ్రామాల్లో తిరిగారు. వయసు కూడా మీకు వయోభారం ఉంది, వాస్తవం మీకు ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మీరు తక్కువ మంది కార్యకర్తలు వేసుకొని కూడా మీరు అధికార పార్టీకి ధీటుగానే మీరు కరోనా నిత్యావసరం పంచారు. ఈ విషయంలో మీకు కూడా అప్డేట్ చేస్తాను. ప్రజలకు కూడా మీకు మంచి సానుభూతి వచ్చింది. దీన్ని మీరు అదే వంటకం మలుచుకోగలిగారంట. అయితే సరే నా నాయకుల నా పదవికి తోడుగా నాకు ఏదో సార్ మా దాతలు కూడా నాకు మొదటి సాయం. నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకు సమానంగా ఈ మండలంలో 60 జీతాలు రైతు దానికి తోడు ఖర్చు కూరగాయలు, నూనె చేస్తే నాకు గడదాకా నేను అంతా వేసుకోలేదు. కానీ 4 లక్షలు ఖర్చు వచ్చుకున్నాను.
టోటల్గా చెప్పాలంటే ఇప్పుడు వరకు నేను లెక్కలు వేసుకోలేదు కానీ సుమారుగా నాకు ఒక 50 లక్షలు ఖర్చు వచ్చింది. 50 లక్షలు పక్కా వస్తుంది. 5 సంవత్సరాలు 50 లక్షలు. 50 లక్షలు అంటే అది తక్కువ. అది వేరే వాళ్ళకి ఎక్కువ తక్కువ నాకు తెలియదు. అంటే రూమ్ రెంట్లు, టిఫిన్ ఖర్చులు, భోజనం ఖర్చులు, ఉద్యోగి ఏ నాడు ఎవరు కూడి కావాలి. మరి ఈ పల్లెటూరు వచ్చినా కూడా వాళ్ళు కూడా నా సాయశక్తుల మర్యాద చేసి బయట సొసైటీ టాక్ ఏంటంటే రామనాథన్ గారు అధికార పట్ల తీసుకొచ్చారు, పని అయిపోయింది, నిశ్చితంగా మేము ఎలా రాజ్యాలు వచ్చేంత మాది అని తాకపడుతుంది. మరి రామనాథన్ గారు కొనసాగుతున్నారా? మీ ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కొనసాగిస్తున్న భావించవచ్చా? నేను చెప్పేది అంటే పదవి అనేది రేపు కేసీఆర్ మాజీ లెక్క కాదు, మా పదవి ఒక లెక్క కాదు. అయితే కొంతమందికి అధికారం వచ్చింది కదా, ఏ రకంగా రామం పడలేని చంద్ర కమాలు చేసి పదవులు కానీ అధిష్టానం నిర్ణయం దానికి కట్టుబడాలి. ఒకవేళ గురించి అంటే నైతిక వేరేటకు ఇచ్చినా కూడా మీరు ఇదే విధంగా ఇదే నిబంధన కార్యకర్త పనిచేస్తారా? పార్టీని వదిలిపెట్టరు, ఖచ్చితంగా పార్టీలో పనిచేస్తాం. అందులో చాలా సంక్షేమం వరకు ఇదే దాంట్లో. అంటే మీరు ఇక్కడ నుంచి అంటే మిమ్మల్ని పదవులు తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ మీకు బాధ్యతమైన ప్రోటోకాల్ పదవి ఇస్తుందని మీరు భావిస్తున్నారా? నాకు పదవి ఇస్తారని భావిస్తున్నా. నాకు 100% నమ్మకం. ఒక రాకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే 3 రోజుల జన పార్టీ అంటే నాకు ప్రాణం, నాకు అర్థం. మా నాన్న కొన్ని విషయం చెప్పింది, ఎవరు నమ్మకం బిడ్డ ఇందిరాగాంధీని నమ్ముకోవాలని పోతుందని చెప్పారు. అంటే నేను అడిగేవాడిని చెప్తున్నాను, ఇందిరాగాంధీ ఎక్కడ ఢిల్లీ నుండి టికెట్లు పోతుంది అనేవాడిని. అంటే చిన్నపిల్ల నాకు తెలవదు కదా, బిడ్డ నీకు తెలవదు బిడ్డ, మాకు నమ్ముకోవాలి బిడ్డ అనేవాడు. నాకు అదే అర్థమైంది. ఇక నా జీవితం అందులో తప్ప నేను వేరే మార్పు అనేది ఉండదు. పార్టీలో కొనవుతా అధికారం నాకు వచ్చినా రాకపోయినా ఇదే 3 రోజుల జరిగిందా మనకి యాక్చువల్గా ప్రజలు నాడేంటంటే చేసిన కష్టం తీరాలంటే చేతి గుర్తుకు ఓటేయాలి అని ఒక సామెత ప్రజలు ఉంది. ప్రజల చేతిని కష్టం ఖచ్చితంగా చేసిన కష్టం తీరాలంటే చేయి గుర్తు గెలవాలని హామీ ఉంది. నిజంగా ఆ చేయి గుర్తు గెలిచింది. ఆ ప్రజల కష్టాలు తీరుతాయి అనుకుంటారా మీరు? తీర్థంగా నమ్మకం ఎట్టిన హామీలను అమలైతే ఖచ్చితంగా నమ్ముతారా? ఎట్లయితే ఫస్ట్లో లేడీస్కు బస్సు భార్య చెప్పకుండా బాగుంటే బస్సు ఎక్కుతున్నాను. గ్యాస్ అన్నది గ్యాస్ కూడా ఓకే, ఆర్ఓసి అది కూడా అమలు ఓకే ఓకే. ఫ్రీ కరెంట్ 200 ఇస్తున్నారు, అది నడుస్తుంది. ఇప్పుడు రాజశేఖర్ గారి టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా జూలై 1 నుంచే రన్నింగ్లో పెట్టిండు. 15 రోజుల్లో అది క్లియర్. ఆయన ఏ బాధపడతారో అప్పుడు నాకు అనవసరం. ఆయన కష్టపడతారో మాటలు వడ్డిస్తాను. ఆయన మీద నాకు నమ్మకం. ఆయన అంటే గౌరవం ఉంది. నాకు బేగంపేట లింగంపల్లి కళ్యాణ మండపంలో మాట్లాడు, కష్టపడండి, నేను ఇక్కడ కష్టపడతాను, మీరు అక్కడ కష్టపడి కష్టం పడుతున్నాను. నా నమ్మకం నేను 2018 నుంచి ప్రెసిడెంట్గా పార్టీలో పనిచేస్తున్నాను. నాకు కొడవేరే గారి ఆదేశాలతో మండల ప్రెసిడెంట్ నాకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను పార్టీకి 5 సంవత్సరాలు బట్టి ఏ సమస్య వచ్చినా మరి పార్టీకి నష్టమైన నేను భరాయించుకుంటూ పార్టీకి పోషించుకుంటూ మరి పార్టీని బతికించడం జరిగింది. ఈరోజు నాకు 1974లో ఓటు హక్కు వచ్చింది. అప్పటి నుండి ఈరోజు కూడా నేను కాంగ్రెస్ ఒకే పార్టీని నమ్ముకున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ అంటే నాకు ప్రాణం. మొదటి నుంచి మా నాన్న చెప్పేవారు, ఏమని కాంగ్రెస్ నమ్ముకుంటేనే ఎప్పుడైనా మనకు భవిష్యత్తు ఉంటుంది, ఏ పార్టీని నమ్మొద్దు. మరి మామూలుగా బ్లాక్మెయిల్ చేసే ఉండవు చాలా మంది ఉంటుంది, మీరు నమ్మొద్దని నాకు ఒక మాట అంటే చదువు చెప్పని చెప్పేవారు మా నాన్నగారు. అదే నాకు అర్థింది. అయితే నేను యాక్టివ్గా ఎప్పుడంటే
ఓటకు వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ 1978లో మా ఫస్ట్ ఎమ్మెల్యే నేను చూసినటువంటి ఎమ్మెల్యే, నేను ఆయన తిరిగి చేసినటువంటి వాడిని పూనం రామచంద్ర గారు ఉండే కోయలో ఇల్లు వాడిని ఆ రోజుల్లో గెలిపడం జరిగింది ఇక్కడ. అక్కడి నుంచి అదే కాంగ్రెస్ పార్టీని పనిచేస్తూ, నేను నమ్ముకున్న పార్టీ కాబట్టి నేను పనిచేస్తూ, పార్టీ కూడా ఏనాడు కూడా నాకు అన్యాయం జరగలేదు పార్టీలో. అంత కొంతమంది ఉంటారు, కుట్రవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ నేను లెక్క చేయలేదు. ఎందుకంటే పార్టీ అంటే నాకు నమ్మకం, నేనంటే పార్టీకి నమ్మకం. అదే రకంగా ఈరోజు వరకు ఇప్పుడు 2024 కూడా అదే రకంగా నడుచుకుంటూ వస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, నేను ఎప్పుడంటే రామచంద్ర దగ్గర నుంచి చిన్న చిన్న పదవులు, యూత్ ప్రెసిడెంట్ కానివ్వండి, మరి తర్వాత ఉపాధ్యక్షులుగా మండల పార్టీ ఉపాధ్యక్షులు కానివ్వండి, నేను జక్కం సీతారామయ్య గారు ఉండే ఎప్పుడు 80 లోపే అప్పుడు డీసీ ప్రెసిడెంట్ చేసిన టైంలో అప్పుడు మన దగ్గర పెనుపాకలో బొలిచెట్టి నరసింహయ్య గారు ఉండే, నాకు రాజకీయ గురువు ఆయన ఫస్ట్. వారు ఏం చేశారంటే, అరే ఈ గీత కార్మికుల గౌడ సంఘంలో కనీసం ఒక్కరన్నా మనం తీసుకోకపోతే బాగుంటుందని చెప్పి జిల్లా కార్యవర్గ సభ్యునిగా నన్ను గుర్తించింది. ఆ రోజు ప్రమోట్ చేసి ఎవరు, బొలిచెట్టి నరసింహయ్య గారు. అప్పుడు జిల్లా కార్యవర్గ సభ్యునిగా పనిచేశాను. ఆ తర్వాత ఇక మండలంలో చిన్న పదవులు, బీసీసీఎల్ ప్రెసిడెంట్లు, తర్వాత మన వీరన్ వచ్చిన తర్వాత 2018 ప్రెసిడెంట్గా కొనసాగుతున్నా. సార్ నేను ఒకటి పార్టీ మీద ఒక నమ్మకం ఏంటంటే, నాకు ఏజెన్సీలో ఇక్కడ బీసీలకు కానీ ఓసీలకు కానీ ఎవరికి, అంటే నా ఒక్కరికైనా కాదు ఎవరికి కూడా అవకాశాలు లేవు. కనీసం వార్డు నంబర్ గెలవడానికి కూడా నాకు అవకాశం రాలే. మరి అందుకనే పార్టీ కనుక ఒకసారి నన్ను గుర్తిస్తే నేను చేసిన సేవకు ఏదైనా అవకాశం ఇస్తాననేది కూడా నమ్మకం ఉంది. ఎట్లా నమ్మకం ఉందంటే, నాకు 2023లో పేరు మన బాగిలింగంపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డు కళ్యాణ మండపంలో ఒక ప్రోగ్రాం జరిగిందండి. ఓన్లీ ప్రెసిడెంట్లకు ట్రైనింగ్ మాత్రమే. ఆ రోజు పిసిసి రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఏం చెప్పారంటే, ప్రభుత్వం రావాలంటే కీలకం మండల ప్రెసిడెంట్ మాత్రమే అనేది మాట్లాడారు. మా మీద ఇంత బాధ్యత పెట్టిండు పిసిసి గారు అనేది చెప్పి మేము గట్టిగా పనిచేయడం జరిగింది. ఈ పినపాక మండలంలో నియోజకవర్గానికి వస్తే 35,000 మెజార్టీతో గెలవగలిగాం. ఈ మండలానికి వస్తే పినపాక మండలం బాధ్యతగా ఒక ప్రెసిడెంట్గా నేను కష్టపడడానికి ఒక 3,000 మెజార్టీతో కష్టపడి మెజార్టీ చేయగలిగాను. అందుకనే పార్టీ నన్ను నమ్ముకొని ప్రజెంట్ కీలకం అన్నందుకు నేను గుర్తు చేస్తున్నా. పార్టీ మమ్మల్ని గుర్తించింది, పార్టీ ప్రెసిడెంట్గా కష్టంగా పాటు పడండి, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది అనేది ఆ రోజు మీటింగ్లో పెద్దవాళ్ళు, రాజస్థాన్ పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. దీని ఏమంటారంటే, ఈ ఏజెన్సీలో మాకు అవకాశాలు లేవు కాబట్టి మాకేదన్నా ఒకటి ప్రోటోకాల్ కల్పిస్తారని గవర్నమెంట్లో అనేది నాకు పిసిసి గారి మీద 100% నమ్మకం ఉంది. ఇంకోటి ఏంటంటే, నేను రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చినాడు, పాదయాత్రలు చెప్పు ఆయనతో తిరిగి. నెక్స్ట్ మరి రేవంత్ రెడ్డి గారు భద్రాచలం నుంచి మన మనుగూరుకు వచ్చిన సందర్భంలో వారితో పాదయాత్ర తిరిగిన. భట్టి గారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు పెట్టిన ప్రోగ్రాంలో నేను మంచిర్యాల ఏరియాలో 5 రోజులు భట్టి గారు బట్టి 100 కిలోమీటర్లు తిరిగిన. అంటే పార్టీకి కష్టపడ్డా. దాన్ని ప్రతి కూడా ఇక్కడ మండలంలో పార్టీ గురించి ప్రతి ప్రోగ్రాన్ని చూసే తప్పకుండా పనిచేసిన. అది అధిష్టానానికి నా రిపోర్ట్ పోయింది. అధిష్టానం కూడా 100% నన్ను గుర్తిస్తారనేది అయితే నాకు 100% నా నమ్మకం. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్లో ఒక నమ్మకం పెట్టుకున్నా. ఎట్లా నమ్మకం అంటే,
నేను 2022లో ఆగస్టులో వేములవాడ పోయిందండి. పోతే నాకు దేవుడు ఆశీర్వాదంతో నాకు స్ట్రోక్ వచ్చింది అక్కడ. ఆ స్ట్రోకు అలా దేవుడు ఆశీర్వాదం, దేవుడు దయ ఉంది, నేను బ్రతకగలిగాను. నాకు కాంగ్రెస్ పార్టీ ఆ వాయిస్ అనేది అది కూడా ఒక దేవుడి కింద లెక్కేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ కూడా దేవుడి కింద లెక్కేసుకున్నాను. అంటే నేను బతికి పార్టీని గెలిపించుకున్న అనే ఒక తృప్తి నాకు మిగిలింది. రేపు భవిష్యత్తులో చనిపోయినా కాంగ్రెస్ జెండా కింద చనిపోవడం జరుగుతుంది మాకు. ఎందుకంటే ఇప్పటి వరకు 1974 నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ నమ్ముకున్నా కాబట్టి మరి మా సేవలు అధిష్టానానికి చేరుకున్నాయి కాబట్టి. తర్వాత నేను ఇంకొక 2 విషయాలు చెప్తాను. 2021లో కరోనా టైంలో ప్రతి కార్యకర్త ధైర్యం చెప్తూ ఎక్కడ ఏం జరిగినా ఎవరికి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే కూడా కూరగాయలు, పప్పులు, ఉప్పులు, బియ్యం ఇట్లా సప్లై చేయడం జరిగింది ప్రతి విలేజ్లో 2022 మధ్యలో. అదొక భాగం. రెండోది ఏంటంటే నేను అధిష్టానం 2022లో మరి ఈ సభ్యత్వ కార్యక్రమాలకు నాకు ఇక్కడ ఎన్రోల్మెంట్ ఇచ్చారు మండలం. ఇస్తే నేను ఎన్రోల్మెంట్ కార్యకర్తలకు ఒక 4-5 మాత్రం కార్యకర్తలకు ఒప్పచెప్పిన ఎన్రోల్మెంట్ వాళ్ళకు కూడా లింక్ ఇచ్చిన. నేను చేస్తూ వాళ్ళకి ఇస్తే నేను ఎన్ని చేశానంటే 1500 చేశాను నా ఓన్గా. నేను ఇచ్చిన ఎన్రోల్మెంట్ వాళ్ళు 4500 చేశారు. అంటే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళతో చేపిస్తూ అట్లా మండలంలో 6000 సభ్యత్వాలు చేయగలిగాను. చేస్తే దానికి ఫలితం ఏంటంటే నాకు 22 మే 7వ తారీఖున 6వ తారీఖున రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ప్రోగ్రాం వచ్చిన సందర్భంలో అదే తెల్లారి 7వ తారీఖు మే 7వ తారీఖున గాంధీ భవన్లో ప్రోగ్రాం పెట్టించి ఈ 1000 సభ్యత్వాలు మించిన వాళ్లకు సన్మాన కార్యక్రమం పెట్టి వారితో గుర్తు చేయడం జరిగింది. అంటే నేను ఒక ఢిల్లీలో ఉన్న వారిని ఒక ఢిల్లీ స్థాయి పెద్ద ఆయన పక్కన ఉండటం అంటే నాకు అదృష్టంగా భావిస్తున్నాను. కూడా కాంగ్రెస్ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ మండలం కొనసాగాలని అలాగే రామరాజన్ గారికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఖచ్చితంగా ప్రోటోకాల్ పదవి ఇవ్వాలని మనస్ఫూర్తిగా మా ఎంపీ తరఫున కూడా కోరుకుంటున్నాం. ఇంతకు ఇంటర్వ్యూ థ్యాంక్ యూ.